సైన్స్ మానవ నైపుణ్యంలో తెలుగు రాష్ట్రాలు అగ్రగామిగా ఉన్నాయని ఆ నైపుణ్యాన్ని వినియోగించుకుని రాష్ట్రాల అభివృద్ధికి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విజయవాడలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న బాబు రాష్ట్ర అభివృద్ధికి అలుపెరగని కృషి చేస్తున్నామన్నారు. కరెంట్ పోల్స్ ద్వారా ఫైబర్ కేబుల్ ఏర్పాటు చేసి ఇంటింటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు బాబు. నూతనమైన ఆలోచనలు ఎవరికైనా ఉన్నాయంటే భారతదేశంలో అది ఈ గడ్డపైన ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇటీవల కాలంలో ఒక ఆలోచన ఇస్తే మనం చూస్తున్న డాక్టర్లు, ఇంజనీర్లు ఈ ఊర్లో కాదు ప్రపంచం అంతా వెళ్ళిపోయారు. ఈరోజు ప్రపంచం మొత్తం ఎక్కడికి పోయినా మన ఇంజనీర్లు ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో డిజిటల్ ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు డిజిటల్ ఇండియా ప్రమోట్ చేశాడు. అంటే ప్రతి ఒక్కరికి సాంకేతిక విప్లవం రావాలి, ప్రతి ఒక్కరూ టెక్నాలజీ ఉపయోగించుకోవాలని ఆయన ప్రబోధించారు. అయితే డిజిటల్ ఇండియా సక్సెస్ కావాలంటే ప్రతి ఒక్క లాస్ట్ మైల్ అంటే చివరి వరకు కనెక్టివిటీ ఉండాలి, బ్యాండ్విడ్త్ ఉండాలి. అది లేకపోతే సాధ్యం కాదు. ప్రతి ఒక్క ఇంటికి బ్యాండ్విడ్త్ తీసుకుపోవాలంటే 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని లెక్కేస్తే అది రావడానికి మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి కేంద్రం ఇవ్వడానికి లేట్ అయితే ఒక వినూత్నమైన ఆలోచన చేశాం. ఆ ఆలోచన మీరు ఒకసారి చూస్తే ఇప్పుడుండే ఎలక్ట్రికల్ పోల్స్ పైన ఒక ఫైబర్ కనెక్టివిటీ తీసుకొస్తున్నాం. దీన్ని మీరు చూసుంటారు, మీకు ఒక ఆలోచన రావాలి. ఈరోజు కేబుల్ టీవీ ఉంది. కేబుల్ టీవీ ఏం చేస్తున్నారంటే మనం వేసిన ఎలక్ట్రికల్ పోల్స్ ఒక వైర్ తీసుకొని ఇంటింటికి ఎత్తకపోయి టీవీ కనెక్షన్ ఇస్తున్నారు. ఇదే విధంగా ఈరోజు నేను ఆలోచించింది, రాష్ట్రం మొత్తం కేబుల్ టీవీ కింద ఎట్టయితే వచ్చిందో ఫైబర్ని, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండే ఫైబర్ని ఎలక్ట్రికల్ పోల్స్ మీద తీసుకొస్తున్నాం. అది కూడా జూలై లోపల 13 జిల్లాల్లో అన్ని గ్రామాలకి అన్ని ఇళ్లకి ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ఖర్చు కూడా మీరు చూస్తే 149 రూపాయలతో మీకు టీవీ 100 ఛానల్స్ టీవీ వస్తుంది, ఇంటర్నెట్ వస్తుంది, 3 ఫోన్లు పెట్టుకోవచ్చు, వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది, పిల్లలు కూడా ఎప్పుడు కావాలన్నప్పుడు చదువుకునే అవకాశం వస్తుంది.